హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఆంధ్రాలో కార్నర్ కోట కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందని కంప్లీట్గా మాట్లాడుకున్నాం. అండ్ మీరు స్క్రీన్ పైన చూసినట్లే ఈ వీడియోని మేము ఆల్రెడీ పబ్లిష్ చేసామండి. ఇన్ కేస్ మీరు కార్నర్ కోట ఓవరాల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటనేది మీరు చూసుకోకపోతే ఈ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే ఓవరాల్ మేనేజ్మెంట్ కోట కౌన్సిలింగ్ ఎలాగో ఉంటుంది, ఏంటి ఆంధ్రాలో ఇన్ డీటెయిల్గా అయితే మనం మాట్లాడుకోపోతున్నాం. అలాట్మెంట్స్ ఎలా జరుగుతాయి, వెబ్ ఆప్షన్స్ ఏంటి అంతాను. సో ఫస్ట్లీ కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తానండి, మనకి ఆంధ్రాలో 2 టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటాయి, కార్నర్ కోట అండ్ ఎంక్యూ కోట. లైక్ మేనేజ్మెంట్ కోట, లైక్ బీక్యాట్ సీక్యాట్కి ఎంక్యూ అంటాము, మేనేజ్మెంట్ కోట. కార్నర్ కోట ఏంటంటే ఫ్రీ సీట్స్ కోసం అనమాట. సో ఇవి 2 టైప్స్ ఉంటాయి మనకి, ఓకేనా అండి. ఫస్ట్ది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, సెకండ్ది ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఈ రెండింటికి రిజిస్ట్రేషన్స్ సపరేట్గా ఉంటాయండి. అంటే కార్నర్ కోటకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ వదులుతాడు, అండ్ దాంట్లో అలాట్మెంట్స్ అవుతున్న కొద్దీ ప్యారలల్గా మేనేజ్మెంట్ కోటకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పేసి దీనికి సపరేట్గా అయితే వదులుతాడు. రెండు డిఫరెంట్గా ఉంటుంది, ఓకేనండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న ఇన్ఫో అండి, మేము మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాం చాలా తక్కువ కాస్ట్లో, 599 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఇన్కేస్ మెంటర్షిప్కి జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్క్రీన్ పైన కనబడుతున్న ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ఆర్ఎల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ మీకు అబ్రాడ్ అడ్మిషన్ కావాలన్నా, లేదు ఇండియాలో సీకెట్ ఎక్కడైనా కావాలనుకున్న ఆర్ఎల్స్ బీకెట్ ఏమైనా ఉన్నా మేము అడ్మిషన్స్ చాలా తక్కువ ప్యాకేజ్కి చేస్తామండి. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. లేట్ చేయకుండా మనం ఇంకో వీడియో అనేది స్టార్ట్ చేసేద్దామండి. సో ఇక్కడ చూడొచ్చండి మేనేజ్మెంట్ కోట యాస్టిస్ మనం మాట్లాడుకున్నట్లే అండి కార్నర్ కోటాలో. బట్ దీంట్లో మేనేజ్మెంట్ కోటా వాళ్ళు కొత్తగా వచ్చి చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి నేను క్లీన్గా మళ్ళీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, మనకి మేనేజ్మెంట్ కోటాలో ఎటువంటి రిజర్వేషన్స్ అప్లికబుల్ అయితే అవ్వవు. అది స్పెషల్ కోటా అయినా కానివ్వండి, మీ క్యాస్ట్ అయినా కానివ్వండి, రీజియన్ అయినా కానివ్వండి, ఏవి అప్లై అవ్వవు. మీకు మేనేజ్మెంట్ కోటాలో ఏ రిజర్వేషన్స్ అప్లై అవ్వవు, అందరూ ఒక్కటే. సో ఫస్ట్ మనకి ఎన్ఎంసీ నుంచి డిస్ప్లే లిస్ట్ వస్తుంది. డిస్ప్లే లిస్ట్ అంటే ప్రతి స్టేట్ నుంచి ఎవరెవరు రాశారు, ఎంతమంది రాశారు ఒక డిస్ప్లే లిస్ట్ ఎన్ఎంసీ వాళ్ళు ఎన్టీఏ పోర్టల్లో రిలీజ్ అయితే చేస్తారు. దాని తర్వాత మనకి ఆంధ్రాలో మేనేజ్మెంట్ కోటా రిజిస్ట్రేషన్ అయితే వస్తుందన్నమాట. ఫస్ట్ యాస్టేస్ మాట్లాడుకున్నట్లే కార్నర్ కోటా నోటిఫికేషన్ వస్తుంది. అది అయిపోయి రిజిస్ట్రేషన్ చేసుకొని మెరిట్ లిస్ట్ వచ్చి అలాట్మెంట్స్ అవుతున్న టైంలో దీనికి కూడా రిలీజ్ చేస్తాడు. దీనికి రిజిస్ట్రేషన్ వచ్చింది చేసుకోండి అని. ఈ లింక్ని అయితే మనం క్లిక్ చేసి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత మీరు ఇంకా చెక్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ అనేది ఇందులో కూడా సేమ్ ఎంబీబీఎస్కి బీడీఎస్కి ఒకటేనా, ఆయుష్కి ఎలా ఉంటుంది, మొత్తం కలిపి ఒకటేనా, ఎంబీబీఎస్కి ఫస్ట్ తర్వాత బీడీఎస్కి అంటే నేను ఆల్రెడీ కార్నర్ కోటాలో చెప్పానండి. కార్నర్ కోటాలో అయినా సరే, మేనేజ్మెంట్ కోటాలో అయినా సరే మనకి ఈ ఫస్ట్ చేసే రిజిస్ట్రేషన్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి కామన్. అర్థమవుతుందండి. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేస్తే అది ఎంబీబీఎస్ బీడీఎస్కి రెండింటికి సరిపోతుంది. సపరేట్గా అవసరం లేదు, అసలు అలా ఉండదు. ఆయుష్కి మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. కార్నర్ కోటా లాగే ఈ రెండింటికి మనం కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆయుష్కి అనేది రిలీజ్ చేస్తారు మేనేజ్మెంట్ కోటా. అర్థమవుతుంది కదండి. ఇదైతే ఎంబీబీఎస్ బీడీఎస్కి కామన్, ఓకేనండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది, మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయిపోయిన తర్వాత ఎలిజిబిలిటీ లిస్ట్, నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ రిలీజ్ చేస్తాడు. ఎవరైనా నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే మీరు ఈ మిస్టేక్ చేశారు, దాన్ని రెక్టిఫై చేసుకొని రీఅప్లోడ్ అయితే చేయండి అని చెప్పేసి ఇంకో నోటిఫికేషన్ వస్తుంది. ఆ డెడ్లైన్లో మీరైతే రీఅప్లోడ్ అయితే చేయాలి. దాని తర్వాత ఫైనల్గా ఎలిజిబిలిటీ మెరిట్ లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ చేస్తారు, ఓకేనండి. అండ్ నెక్స్ట్ ఫైనల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ చేస్తారు. ఇందులో కూడా ఏమైనా కొరండం అంటే యాడ్ చేసే వాళ్ళు ఉన్న కోర్టుల కేసెస్ అవి మొత్తం క్లారిఫై అయిపోయాక ఫైనల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఒకటైతే రిలీజ్ చేస్తారు. సో ఇది వచ్చింది, బాగానే ఉంది, ఏంటి బ్రో అనుకుంటే ఇంకా మనకు ఇది వచ్చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేవి రిలీజ్ అవుతాయండి. సో అసలు వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మనకి ఇక్కడి వరకు మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది కదా, ఆర్డర్ ప్రకారం ఎవరెవరు ఫస్ట్ ఉన్నారు ఏంటి అని ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు, ర్యాంక్ వైజ్గా, మార్క్స్ వైజ్గా. దాని తర్వాత ఏంటంటే అసలు వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటంటే మనం కాలేజీలు పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు మెరిట్ లిస్ట్ వచ్చింది, కాలేజ్ పెట్టాలి కదా మనం. ఓకే, ఇన్ని కాలేజీలు ఉన్నాయి, నాకు ఈ కాలేజ్లో కావాలి, ఈ కాలేజ్ కావాలి, ఒక ఆర్డర్ అనేది మనం చేసుకొని పెట్టుకోవాలి. ఆ కాలేజ్ పెట్టే వాటిని మనం ఏమంటాం అంటే వెబ్ ఆప్షన్స్ అని అంటాం. ఆప్షన్స్ ఉంటే మనము పెట్టాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మేనేజ్మెంట్ కోటా అప్లై చేశాను. ఒకవేళ నేను వైజాగ్ నుంచి అనుకుంటే నాకు గాయత్రిలో కావాలనుకుంటున్నాను, గాయత్రి మెడికల్ కాలేజ్లో. సో నేనేం చేస్తాను, ఓకే నాకు మేనేజ్మెంట్ కోటా కదా వస్తుంది, సో నేను ఫస్ట్ గాయత్రి మెడికల్ కాలేజ్ పెట్టుకుంటా, ఆ తర్వాత నిదానంగా నా దగ్గర ఉన్నాయి పెట్టుకుంటాను. సో ఇలా ఒక ఆర్డర్ని మనం పెట్టుకునే కాలేజ్ మొత్తాన్ని మనం వెబ్ ఆప్షన్స్ అని అంటాం అనమాట. ఓకేనా అండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఓకే, వెబ్ ఆప్షన్స్ అంటే అర్థమైంది బ్రో, కాలేజ్ పెట్టుకున్నాయి కదా అని. సో దీనికి కొన్ని కాలేజెస్ పెట్టుకోవాలా, ఏవైనా పెట్టుకోవచ్చు అంటే అన్ని పెట్టాలండి. ఏవైనా పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు, అన్ని పెట్టాలి. బట్ ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. ఆర్డర్ ప్రకారం మీకు సీట్ అలాట్మెంట్ ఉంటే అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే, ఈ వెబ్ ఆప్షన్స్లో ఎంబీబీఎస్కి బీడీఎస్కి ఒకేసారి పెట్టాలా అంటే లేదండి, ఇంతవరకు కామన్. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి ఎంబీబీఎస్కి మాత్రమే రిలీజ్ చేస్తాడు, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ కింద చెప్తాను, నేను ఉన్నాను, మా ఫ్రెండ్ ఇంకొక అతను ఉన్నాడు, ఇద్దరం దీనికి రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. వాడికేమో డెంటల్ కాలేజ్లో కావాలి, నాకేమో ఎంబీబీఎస్ కాలేజ్లో కావాలి. ఇద్దరం చేసుకున్నాము.
ఓకేనా? ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్‌తో చెప్తాను. ఇద్దరం వెళ్ళాము, రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఓకే. మా వెరిఫికేషన్ అయిపోయింది ఆన్‌లైన్‌లో. మేము ఎలిజిబిలిటీ లిస్ట్‌లో ఉన్నాం. ఫైనల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లో కూడా మేమున్నాం. సో, ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అయ్యాయి. కాపోతే అవి ఓన్లీ ఎంబీబీఎస్‌కి మాత్రమే రిలీజ్ అవుతాయి ఫస్ట్ ఎంబీబీఎస్‌కి రిలీజ్ అవుతాయి. అప్పుడు వాడు అప్లై పెట్టాలా, నేను పెట్టాలంటే నేనే పెడతాను ఆబ్వియస్‌లీ. ఎందుకంటే నాకు కదా కావాలి ఎంబీబీఎస్‌లో. నేనెళ్ళి నా కాలేజ్ అవన్నీ పెట్టుకుంటాను. ఓకేనా? పెట్టుకున్న తర్వాత మనకి రౌండ్ వైజ్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ కూడా ఏంటంటే రౌండ్ వైజ్ వెబ్ ఆప్షన్స్ ఏంటి బ్రో? వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ ఏంటి బ్రో? మనకి సీక్యూ నథింగ్ బట్ కాన్వర్ కోటల్ ఆల్రెడీ నేను చెప్పాను. వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఇప్పుడు మనము ఈ వెబ్ ఆప్షన్స్ కాలేజ్ లిస్ట్ ఆర్డర్ ఏదైతే పెడతామో అది రౌండ్ వైజ్‌గా మనం మార్చుకోలేం. ఫస్ట్ రౌండ్‌లో నేను గాయత్రి పెట్టా. ఓకే. నాకు రాలేదు. సెకండ్ రౌండ్‌లో ఇంకొకటి ఏమైనా పెట్టుకుందామంటే అలా అవ్వదు. ఏది సీక్యూలో. కానీ మేనేజ్మెంట్ కోటాలో మనం పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. మనం ఫస్ట్ టైం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ టైం మళ్ళీ ఆర్డర్ మార్చుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా కూడా ఆర్డర్ మార్చుకోవచ్చు. దీన్ని రౌండ్ వైజ్‌గా రౌండ్ వైజ్ వెబ్ ఆప్షన్స్ అంటాం. అంటే రౌండ్ 1కి, 2కి, 3కి ఏ రౌండ్‌లో మనం చేంజ్ చేసుకుంటే మనకి ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. బట్ కాన్వర్ కోటాలో అలా ఉండదు. ఓకేనండి. సో, ఫస్ట్ ఇక్కడ ఎంబీబీఎస్‌కి రిలీజ్ చేశాడు కాబట్టి నేను మాత్రమే పెట్టుకుంటాను. సరే మరి బీడీఎస్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు బ్రో అనుకుంటే ఫస్ట్ ఎంబీబీఎస్ అయిపోయి వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్ అదే రిజల్ట్ వస్తుంది. అలాట్మెంట్స్ అవుతుంటే నా యొక్క మాపప్ రౌండ్ అలాట్మెంట్స్ ఎంబీబీఎస్ అలాట్మెంట్స్ అయ్యే టైంలో అప్పుడు బీడీఎస్‌కి వెబ్ ఆప్షన్స్ వదులుతాడు. అప్పుడు వీడు మా ఫ్రెండ్ అప్పుడు పెట్టుకుంటాడు వాడి కాలేజ్‌లో. ఆ తర్వాత ఎంబీబీఎస్ అవుద్ది. ఇదంతా అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్, బీడీఎస్ అయిపోతాయి కదా! నెక్స్ట్ ఆయుష్ వస్తది. ఓకేనండి. మీకు అర్థమైందా? ఫస్ట్ అయితే మనకి వెబ్ ఆప్షన్స్ దగ్గర ఎంబీబీఎస్ మాత్రం రిలీజ్ చేస్తారు. ఎంబీబీఎస్ వాళ్ళు వెళ్ళి పెట్టుకుంటారు. బీడీఎస్ వాళ్ళు వెయిట్ చేయాలి వాళ్ళ వెబ్ ఆప్షన్స్ వచ్చేంత వరకు. అది ఎప్పుడు వస్తుందంటే థర్డ్ రౌండ్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అయ్యే టైంలో ప్యారలల్‌గా రిలీజ్ చేస్తాడు. అప్పుడు వాళ్ళు వచ్చి దానికైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ వచ్చింది. మీరు పెట్టుకోండి 3 డేస్ డెడ్‌లైన్ ఇస్తున్నా అంటారు. ఓకే. నేను వచ్చాను. నా కాలేజ్ లిస్ట్ అన్నీ పెట్టుకున్నాను. దాన్నే మనం ఏమంటామంటే చాయిస్ ఫిల్లింగ్ అని కూడా అంటాము. దీని తర్వాత మనకి ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో, కాసేపు బీడీఎస్‌ని పక్కన పెట్టేస్తే నేను ఎంబీబీఎస్‌కి వచ్చాను. ఫస్ట్ ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది. నేను వెళ్ళాను, పెట్టుకున్నాను నా కాలేజ్. చాయిస్ ఫిల్లింగ్ అయిపోయింది ఫస్ట్ ఫేజ్‌కి. ఇప్పుడు అలాట్మెంట్స్ వచ్చాయి. ఓకేనండి. ఫస్ట్ చూసుకుంటే అలాట్మెంట్స్ లిస్ట్‌లో మనది ఉంటే ఏం చేయాలి? లేకపోతే ఏం చేయాలి? క్లియర్‌గా చెప్తాను చూడండి. మనకి అలాట్మెంట్స్ వచ్చాక 4 డేస్ టైమ్ ఇస్తారు. కాలేజ్‌కి రిపోర్ట్ చేయండి అనేది. డిపెండ్స్ ఆన్ ఇయర్. లాస్ట్ ఇయర్ అయితే ఎలా ఇచ్చారు? ఈ ఇయర్ ఎలా ఇస్తారో తెలీదు. సో, చూసుకుంటే ఇన్ కేస్ నాకు అలాట్ అయితే నేను పక్కాగా వెళ్ళి జాయిన్ అవ్వాలా? అవ్వకూడదా? అవ్వకపోతే నేను ఇంకా కంప్లీట్ కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అయిపోతానా? లేదా అవితే నేను కంటిన్యూ అవుతానా? లేదా అవ్వచ్చా? అవ్వకపోవచ్చా? సో, క్లారిటీగా ఏంటంటే ఇక్కడ మ్యాండేటరీ అయితే కాదండి. మీరు జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వకపోవచ్చు మీ ఇష్టం. ఓకేనా? నేను గాయత్రి పెట్టాను. నెక్స్ట్ కాలేజ్ కాటూరి పెట్టాను అనుకుందాం. నాకు కాటూరి వచ్చింది. నేను జాయిన్ అవ్వను. ఎందుకు? నాకు కావాల్సింది గాయత్రిలో. జాయిన్ అవ్వకపోతే నేను కంటిన్యూ అవ్వనంటే ఏం పర్లేదు. మేనేజ్మెంట్ కోటాలో మీరు జాయిన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు ఫస్ట్ ఫేజ్‌లో. ఓకేనండి. అయినా సరే మీరు ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ రౌండ్స్‌కి. నెక్స్ట్ చూసుకోవచ్చు. సో, ఓకే బ్రో బావుంది. నాకు అదొద్దు నేను జాయిన్ అవ్వను. అప్పుడేంటంటే నువ్వు జాయిన్ అయిపోతే అక్కడ ఉన్నటువంటి సీట్ క్యాన్సిల్ అయిపోద్ది గానీ మీకేం పెనాల్టీస్ ఏం పడవు. మీరు ఫర్దర్‌గా రౌండ్‌కి ఎలిజిబులే. సో, ఇంకొంతమంది ఉంటారనమాట. లైక్ ఇప్పుడు ఓకే. నేను కాంప్రమైజ్ అయ్యి ఒక కాలేజ్ జాయిన్ అయ్యాను. నేను సెకండ్ ఫేజ్‌లో అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనేం చేయాలి? రిపోర్ట్ చేయండి కాలేజ్‌కెళ్ళి. కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ చేసి అప్‌గ్రేడ్ పెట్టుకోండి. అప్‌గ్రేడ్ వస్తే మీకు అప్‌గ్రేడ్ అవుతుంది. నో ఇష్యూస్. ఇన్ కేస్ మీకు సీట్ అలాట్ అవ్వలేదా నెక్స్ట్ ఫేజ్‌లో ట్రై చేయండి. అంతే సింపుల్. ఇవన్నమాట. బట్ మనకి సీక్యూ ఏదైతే కాన్వర్ట్ కోటా ఉందో దీనికి సెపరేట్‌గా అనమాట. ఇవన్నీ చేంజ్ అయిపోతాయి. దానికి ఆల్రెడీ నేను వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. వెళ్లి చెక్ చేయండి. నెక్స్ట్ చూసుకోవచ్చు. మనకి యూనివర్సిటీ ఫీ ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్. అంటే ఇక్కడ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ వచ్చిందండి. ఇవి రూల్స్. ఓకేనా? మీకు మెయిల్ గానీ, టెక్స్ట్ మెసేజ్‌లో గానీ అలాట్మెంట్ లెటర్‌ని డౌన్లోడ్ చేసుకోమని వస్తుంది. ఈ అలాట్మెంట్ లెటర్ మీకు ఎప్పుడు డౌన్లోడ్ అవుతుందంటే ఆన్‌లైన్‌లో మీరు యూనివర్సిటీ ఫీ పే చేసిన తర్వాత మీకు అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ ఫీజ్ ఎంత ఉందంటే 25,000 ఉంటుందన్నమాట యాస్ ఆఫ్ లాస్ట్ ఇయర్. దీన్ని ఆన్‌లైన్‌లో మీరు పే చేసిన వెంటనే మీకు అలాట్మెంట్ లెటర్ మీకైతే వచ్చేస్తుంది. ఈ అలాట్మెంట్ లెటరు ప్లస్ మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీరైతే కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా అండి? వితిన్ డెడ్‌లైన్‌లో. నెక్స్ట్ సేమ్ సెకండ్ ఫేజ్‌కి ఇప్పుడు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ వస్తాయి. ఓకే. నేను సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ కాలేజీలు మార్చుకొని డిఫరెంట్ పెట్టుకుంటాను. లేదా అదే ఉంచుతాను. ఓకేనండి. మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి. సెకండ్ ఫేజ్ అలాట్మెంట్స్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు మనం జాయిన్ అవ్వాలా లేదా ఏంటని క్లియర్‌గా ఆ రౌండ్ వైజ్ రూల్స్ ఏంటున్నాయనేది నేను సెపరేట్‌గా ఇంకో వీడియోలో క్లియర్‌గా చెప్తాను. రౌండ్ 2కి ఏంటి, 3కి ఏంటి, 1కి ఏంటి, పెనాల్టీ ఎంత పడుతుంది ఏంటనేది. సో, ఇక్కడ మనం ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పైపైన చెప్పేసి వెళ్తాను. ఓన్లీ ఫర్ కౌన్సిలింగ్ ప్రాసెస్. ఓకేనండి. నెక్స్ట్ మాపప్ అనమాట. మాపప్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాము. ఆ తర్వాత మాపప్ అలాట్మెంట్స్ అవుతాయి. సేమ్ ప్రొసీజర్. కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ చేయాలి ఇవన్నీ ఉంటాయి. సో, ఎంబీబీఎస్ అలాట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ ఇస్తాడనమాట. ఇప్పటి వరకు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కదా! వాడు వెయిట్ చేస్తాడు. ఇప్పుడు బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ వచ్చాయి కదా! ఇప్పుడు వాడు వెళ్ళి కాలేజ్ పెట్టుకుంటాడు. ఓకేనండి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్స్ ఇవన్నీ కామన్ మళ్ళీ వాడికి. అలాట్మెంట్ అవుతా ఉంటది. దాని ప్రకారం వాడు వెళ్తూ ఉంటాడు. బట్ వీడికి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవ్వవు. వాడికి వచ్చేంత వరకు వాడైతే వెయిట్ చేయాలి. పైన ఎంబీబీఎస్ వాళ్ళకి అవుతూ ఉంటదండి. సో, ఇది ఓవరాల్‌గా
మేనేజ్మెంట్ కోటా యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్ యాజ్ ఆఫ్ లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కూడా సేమ్ ఉంటుంది. ఏమైనా మైనర్ చేంజెస్ ఉంటే మేము ఇమీడియట్‌గా అప్డేట్ చేసి మీకైతే ప్రొవైడ్ చేస్తాం వీడియో. నో వరీస్ అండి. సో ఐ హోప్ మీకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా క్లియర్‌గా అర్థమైందని. అండ్ నెక్స్ట్ వీడియోలో రౌండ్ వైజ్ రూల్స్ క్లియర్‌గా మాట్లాడదాం కన్వీనర్ కోటాకి అండ్ మేనేజ్మెంట్ కోటాకి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ మా మెంటర్‌షిప్ ప్రోగ్రామ్స్‌ని ఒకసారి ట్రై చేయండి. జాయిన్ అవ్వాలనుకుంటే మా నెంబర్‌కి ఆర్ ఎల్స్ మా వాట్సాప్ గ్రూప్‌లో ఛానల్‌లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ అండి.